కేటీఆర్ వాస్తవానికి బీఆర్ఎస్‌లో కేసీఆర్ వారసుడిగా కేసీఆర్ ప్రకటించేశారు. దానికి సాక్ష్యమే కవితని సస్పెన్షన్. ఎందుకంటే ఆవిడ అది కోరుకుంటున్నటువంటిది. అదే సందర్భంలో పార్టీ క్యాడర్ ఏనాడో కేటీఆర్‌ని తమ నాయకుడిగా, భవిష్యత్ నాయకుడిగా డిసైడ్ చేసేసుకుంది. కానీ ఎందుకని కేసీఆర్ బయటికి రావట్లేదు అంటే, ఆయన సన్నిహితులు చెప్పేటటువంటిది ఏంటంటే, కేసీఆర్ బయటకొస్తే అందరి అటెన్షన్ ఆయన మీదకే ఉంటుంది. మర్రి చెట్టు నీడ కింద వేరే మొక్క ఎదగదు. కాబట్టి అతను ఎదగాలి, తెలుసుకోవాలి. పడతాడు, లేస్తాడు, పడతాడు, లేస్తాడు. అతనికి ఆ శక్తి ఉంది, అతను వదిలేయండి. మనం ఆశీర్వదించాలి గాని పూర్తిగా అతనికి సపోర్ట్ అన్న పేరుతో నేను సీన్‌లోకి వచ్చేస్తే తను పక్కకెళ్తాడు, పలచబడతాడు అన్నటువంటిది కేసీఆర్ తన సన్నిహితులకు చెప్పేది. అందుకనినే సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కూడా కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించి పనిచేస్తున్నారు.